ఈ పేరు నిలబడతా ఉంది. ఎందుకంటే రోడ్డు లేదని మంచి నిలబడితే పర్వాలేదు. కానీ ఇప్పుడు తారీఖు నారాయణకెళ్ళి ఇంకా కూడా రోడ్డు కాలేదంట. ఇంత కష్టపడుతున్నారు ఇవి గిరిజనులు అని చెప్పేసి అంటే మీకు చెడ్డ పేరు కాదు, నాకు చెడ్డ పేరు. ఎందుకంటే నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు కూడా మళ్ళీ విజిట్ చేసినప్పుడు వాకు వచ్చినప్పుడు వీడియోలో వేస్తే చెప్పిన సంవత్సరం లోపల మీకు రోడ్డు చేపిస్తా అని చెప్పిన. కానీ నా తప్పు కూడా ఏం లేదు, నేను ఆల్రెడీ శాంక్షన్ చేసిన. గతంలో పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లా మనకి రోడ్ శాంక్షన్ అయిందే. అయితే రోషన్ రెడ్డి గారు దాని కాంట్రాక్టర్. నేను గెలవగానే పిలిచి చెప్పిన, ఆయన ఇది ఒకటే పని కాదు, 21 పనులు ఉండే. 21 పనులు కూడా మీరు రండి, మీకు మేము ఏం కంప్లైంట్ ఇయ్యము, పనులు కరెక్ట్ చేయండి, మీకు బిల్లులు కూడా మేము ఇప్పిస్తాం. మనకు అందరికి రోడ్లు కంప్లీట్ కావాలి. ఇప్పుడు రోడ్డు మళ్ళీ మేము క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రోడ్లు కొత్తగా శాంక్షన్ చేసుకొని కష్టమవుతున్నది. మీరు క్యాన్సిల్ చేయొద్దు, కాకపోతే మీకు పాత రేట్లు ఉంటే కొత్త రేట్లు కూడా ఇప్పిస్తాం, మీరు రండి అని చెప్పిన. చెప్తే మంచి చూద్దామని సంవత్సరంన్నర వెయిట్ చేసింది. ఒక సంవత్సరంన్నర వెయిట్ చేసారు. సంవత్సరంన్నర తర్వాత మాతో కాదు అని చెప్పేసి సరెండర్ అయ్యి నీ గారి పనికి తెలుసు చేసినప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ పైసలు అమౌంట్ పెట్టిన. పైసలు పెట్టేసి దాన్ని మళ్ళీ శాంక్షన్ చేయించి పోయిన ఆగస్టులో, అంటే ఇప్పుడు మనకు సంవత్సరం అయింది. కాంట్రాక్టర్తోనే ఎవరు రానికి ఇంట్రెస్ట్ లేకపోతే కూడా కాంట్రాక్టర్ను బాగా బతిమలాడి తీసుకొని వచ్చి టెండర్ ఇప్పించి అగ్రిమెంట్ ఇప్పించి తర్వాత ఈ సైట్ క్లియరెన్స్ ఇస్తలేరు. వాళ్ళు కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారు. సార్ మీరు అవన్నీ క్లియర్ చేసినాక వస్తాను వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ రేటు వర్కౌట్ కావు, డీజిల్ పెరిగింది, డాంబర్ పెరిగింది అని చెప్పి సరే అని చెప్పేసి ఆయన ఇంట్రెస్ట్ లేకపోతే క్యాన్సిల్ చేయమని చెప్పిన. మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ ఆయనకు కూడా బిల్లు రాలేకుండా పోయిన గవర్నమెంట్లో ఆయనకు ముందునే బిల్లులు ఇప్పించినారు. బిల్లులు ఇప్పించి మీ దీనికి 2-3 వర్క్స్ చేయండి, మీరు మొత్తం 6 రోడ్లు శాంక్షన్ చేయించారు. 6 రోడ్లలో మీరు 3 పనులు ఫస్ట్ చేయండి. ఫస్ట్ గైరా తాండది, తర్వాత ఎన్జీ ఉక్రేనా, తర్వాత ఇంకోటి దామరగిద్ద తడకలు చెప్పి ఈ 3 బిల్లులు ఇప్పించినాకనే మిగిలిన రోడ్లు చెయ్యి, ఇప్పకపోతే చేయకుండా సరే అని చెప్పి. అట్లనే వజ్రశేఖర్ రెడ్డి అని ఇంకో కాంట్రాక్టర్ పుల్కాచి మొన్ననే మీరు చూసి వాచు తాండకు, తర్వాత సాధు తాండకు, మళ్ళీ అక్కడ పోయి అక్కడ కొండనాయక్ తాండా, మళ్ళా రామ్ సింగ్ తాండా, మున్నా తాండా, ఇవన్నీ రోడ్లు వేస్తున్నాం. కనీసం అంటే ఒక 8 తాండాలకు రోడ్డు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇంకో 3 తాండాలకు కూడా కంప్లీట్ అయ్యారు. అట్టూరు లక్ష్మణ్ గారు మాకు మళ్ళీ ఏం చెప్పిందంటే ఈ తాండాల రోడ్లు తీసుకురా అన్న మళ్ళీ నీకు ఇంకొక 5 కోట్ల 6 కోట్ల రూపాయలు పని ఇస్తా అని చెప్పారు. అవన్నీ ఏ తాండకు రోడ్ లేదో అవన్నీ కానీ సంవత్సరంన్నర దాంట్లో పోయింది. కాంట్రాక్టర్ ఆనందం వల్ల 1 సంవత్సరం పోయింది. ఇంకోటి ఏం చేస్తారంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు, ఇంటింటికి నల్ల ఇచ్చినామన్నారు. ఎక్కడైనా నీళ్ళు వస్తున్నాయి ఇంటింటికి నల్ల ఎక్కడైనా వచ్చినాయా మొత్తం తాలూకాల. నాకు జీరికి తాండకెళ్ళి సర్దార్ తాండకెళ్ళి ఎప్పటికీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి సార్ అంత కరెంట్ లేదు సార్, సార్ మొత్తం నీళ్ళు లేవు సార్ అని చెప్పి చెప్తా ఉంటారు. అప్పుడు బై ఎలక్షన్లో మీకు వచ్చినప్పుడు హరీష్ రావు చెప్పాడు, చిమ్నీ బాయ్ ఉన్నది నారాయణఖేడ్లో మొత్తం నీళ్ళే లేవు, మంచం మీద స్నానం చేసి నీళ్లు పట్టుకొని ఆ పరిస్థితి ఎప్పుడు లేదు మనకు. బాగారెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం ఎన్ఏపికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి మొత్తం తర్వాత గూడూరుకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి కంటి మొత్తం దాపడం జరిగింది. కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే వాళ్ళకి ఏం పని ఉండదు. ఉడుకజల్లే కార్యక్రమం ఒకటే. 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జయంతి మేము చేస్తున్నామని చెప్పి పెద్ద ప్రగల్భాలు పలుకుతారు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు. మరి కాంగ్రెస్ జయంతి ఏదైనా ఉన్నదా? తాండాకు రోడ్డు మనం వేసినాం, దీనికి ఊరికి రోడ్డు మనం వేసినాం. వాస రోడ్ కంటికి ఒంటెల మీద పోతుండ్రు వెనకడికి. అప్పారావు చెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒంటెల మీద పోతుండ్రని మేము విన్నాం. మేము కూడా పిల్లలం ఇంకా పుట్టలే పుట్టింది. అటువంటిది ఈరోజు డబుల్ రోడ్ అయిపోయింది అక్కడ. మరి కాంగ్రెస్ చేయకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందా? ఈయన 50 ఏళ్ళ నుంచి జయంతి మేము చేసినామని చెప్తా ఉంటున్నాం మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యేకి నేను అదే చెప్తా, మీ ఊరికి కూడా రోడ్ మేమే వేయించినామని చెప్పిన. వాళ్ళ కాంగ్రెస్ కూడా రోడ్ కాంగ్రెస్ వాళ్ళు వేయించినాం, కాంగ్రెస్ హయాంలో రోడ్ చేసినాం. ఈ రోజు 1.5 కోటి రూపాయలతో సపరేట్ లైన్ కల్లేరికి వేపిస్తా ఉంటే కృష్ణాపూర్ దగ్గర వచ్చి అడ్డుకొని కాంట్రాక్టర్ కొట్టిండ్రు. ఊరోళ్ళందరేమో లేదు సార్ వేయండి ఏం కాదు అని చెప్పేసి అంటే అది కూడా రోడ్డు పక్కకి వేస్తున్నాం స్తంభాలు. కానీ 4 టీఆర్ఎస్ నాయకులు పోయి దాన్ని మొత్తం కాంట్రాక్టర్ కొట్టి రోడ్ వేయదు, మాకు మా పిల్లలు చనిపోతారు, కరెంట్ షార్ట్ వస్తుంది. అరే రోడ్డు గవర్నమెంట్ జాగాలు ఇస్తున్నాం, మీకేమవుతున్నది? మీ ఇండ్ల మీదకి వెళ్ళిపోతే అడుగుండి అని చెప్పేసి వాళ్ళంటే కూడా కొడితే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా పని చేస్తున్నారు. 2 నెలల నుంచి పని మళ్ళీ బంద్ ఉంది. 1.5 నేను వాళ్ళ ఖాళీ కల్లెరికి శాంక్షన్ చేసుకొచ్చిన. మొత్తం 4.5 కోట్లు కరెంట్ శాంక్షన్ చేసుకొచ్చిన. మీ నాగన్పల్లికి సపరేట్ గా ఇప్పుడు ఏది సబ్ స్టేషన్ వస్తా ఉన్నది. మళ్ళీ పొట్పల్లి వాసర్కు లైన్ ఒకటే ఉంటే
వర్షం పడి రాత్రిపూట ఏదైనా బ్రేక్ డౌన్ అయితే అసలు మీకు రిపేర్ చేయడానికి ఎవరు ముందుకు రాకుండా లైన్ మీద పొట్పల్లికి సపరేట్ లైన్ చేయించినాం, వాసర్కు సపరేట్ లైన్ చేయించినాం. నేను నిన్న మొన్నసారి తాండాకున్నప్పుడు వర్షాకాలంలో విజిట్ చేసినప్పుడు సార్ ఏం లేదు సార్, ఈ ఇండ్లు కూడా కిషోర్ రెడ్డి సాబ్ కట్టించిండు, కరెంటు కూడా కిషోర్ రెడ్డి సాబ్ తెచ్చిండు సార్ అని, ఈ రోడ్డు కూడా ఫస్ట్ ఫార్మేషన్ కూడా వాళ్ళే చెప్పించింది సార్ అని చెప్పారు. మీకు అందరికీ తెలుసు సింగాపూర్ లో మా మార్తాండరావు సాబ్ ఉండే అప్పుడు చనిపోయిన సీను వల్ల ఇప్పుడు సర్పంచ్ సభ గల వారిని ఆయన సమక్షంలో ఆ రోజు సిరిగాపూర్ లో మీటింగ్ పెట్టి 13 తాండలకు ఒకటే రోజు కరెంట్ ఇప్పించినాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం. 13 తాండాలకు అన్నిటికీ లక్ష్మణ్ నాయక్ తాండ, కడపల్, చల్లగిద్ద తాండ ఇవన్నీ కలిపి ఒకటే దగ్గర ప్రోగ్రామ్ పెట్టి 13 తాండాలకు ఒకటే రోజు మనం కరెంట్ ఇప్పించాం. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమని ఇప్పించారా? మళ్ళీ అది ఇంకో విషయం కూడా చెప్పాలి. దెగిలివాడి తాండ అప్పుడు పశువులు చనిపోయినాయి, తర్వాత కొంతమంది మనుషులు కూడా చనిపోయారు కరెంటు వైర్లు దిగిపడి. 2018 నుంచి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లా మనిషి చనిపోతే 5 లక్షలు ఇస్తారు, పశువులు చనిపోతే 40,000 ఇస్తారు, మేకలు చనిపోతే 20,000 ఇస్తారు. 65 మందికి అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. ఈ లైన్ మ్యాన్లు వాళ్ళందరూ ఏమనాలి, వస్తలేవు, సర్కార్తో పైసలు లేవంట, సర్కార్తో పైసలు లేవంట. నేను అన్నది ఎందుకు సర్కార్తో పైసలు లేవు? కరెంటు గురించి ఎక్కడ అయినా ఏ ప్రాబ్లం ఉన్నా సర్కార్ పైసలు ఇయ్యకి రెడీ ఉన్నది. కాబట్టి మళ్ళీ పోయి నేను కొంచెం 2 నెలల్లో నాకు తెలిసినాక 65 మందికి మొత్తం 40,000 పశువులకు 5 లక్షల రూపాయలు వాళ్ళకు మొత్తం నేను మాటకు సర్కార్తో పైసలు లేవనాలి. ఎవడు ప్రయత్నమే చేయలేదు. గత శాసనసభ్యుడు ఖాళీ భూములు, రియల్ ఎస్టేట్ తప్ప వేరేది పట్టించుకోలేదు. మరి ఇక మళ్ళీ ఈ రోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బురద జల్లుడు ఆసాన్ ఉంటుంది. ఇప్పుడు పొంగ ఏమున్నది, బురద తీస్తే మీ మీద ఇస్తుంది, కానీ దాన్ని కడగాలి, బట్టలు ఉతకాలి అని అంటే కష్టమైందా కాదా? అది ఏదో గాలి మాటలు చెప్పేసి ఇక వీళ్ళకు ప్రెస్ వాళ్ళకు, మీడియా సోదరులకు ఏముంటది, వాళ్ళకు మా ఛానల్ చూడాలి, మా న్యూస్ చూడాలి, మా పేపర్ చదవాలి అని చెప్పేసి ఉన్నది లేదంతా రాస్తారు. అది ఇట్లా రాయకుండా నాయన అని చెప్పేసి మొన్న